పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి నెల్లూరు నగరం కపాడిపాలెంలోని రోమన్ కాథలిక్ చర్చిలో ఆరాధనా వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, తన కుమార్తె శరణి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ తో కలిసి హాజరయ్యారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బిషప్ ద్వారా వారు ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ ఆరాధన వేడుకలకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు హాజరయ్యారు. వారందరితోనూ మంత్రి నారాయణ మాట్లాడారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని, జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభువు దీవెనలు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, జన సైనికులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. యేసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చిదిగిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని, ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సింది.